నిజామాబాద్ మనకు లోకల్లో పనిచేసే వ్యక్తి కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించండి. అలాగే కేసీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిండు. ఆయనకు కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపించి కేసీఆర్కు మద్దతు తెలపాలి. మనం గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేరు. రైతు బంధు రాలేదు, ఇప్పుడు ఒంటరి ఆడవాళ్లకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అది చేయలేదు. ఏవి కూడా ఇప్పుడు మన కుర్నాపల్లికి అయితే బస్సు లేదు. కుర్నాపల్లి ఆడవాళ్ళు లేరా? ఫ్రీ బస్సు మరి కుర్నాపల్లికి వర్తించాలి కదా, వర్తిస్తలేదు. ఆ మొసరలోకలు వేస్తే తాడని కుర్నాపల్లి జనాలు వెళ్తారు, అలా ఆడబిడ్డలు లేరా? మరి మనకు వర్తిస్తలేదు. మరి ఏం చేస్తారు కాంగ్రెస్ నాయకులు? మన సుదర్శన్ రెడ్డి గారు మనకి వేయాలి కదా, వేస్తలేదు. అసలు నమ్మి గెలిపించినాం. ఇప్పుడు నమ్మకండి, గెలిపేయకండి. నమ్మితే మోసమే అయింది. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపిస్తే ఖచ్చితంగా మనం గుర్తు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపించాలి. 13వ తారీఖు నాడు ఎలక్షన్ ఉంది. 13వ తారీఖు నాడు కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్ మన ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని తప్పకుండా కోరుకుంటున్నాం బిడ్డ. ఇంకో విషయం ఏంటంటే ఐటీ రంగంలో గతంలో కేటీఆర్ మన హైదరాబాద్ని ఏ ఫీల్డ్లో ఉంచడో మీరు బీటెక్ స్టూడెంట్స్ ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసిండు అనేది మీ అందరికీ తెలుసు. ఎన్ని కంపెనీలు వచ్చినాయి, మనకు ఎంత ఉపాధి దొరికింది యువకులకు అనేది మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అతన్ని కారు కొనేసి తనను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మనకు కొట్లాడే హక్కు ఉంటుంది. అడగంది అమ్మాయిని అన్నం పెట్టలేదు. మన హక్కుల గురించి మనం కొట్లాడితేనే మన అభ్యర్థి ఉండాలా. కొట్లాడితేనే మనకి ఏమన్నా మన తెలంగాణకు డెవలప్మెంట్కే కానీ కంపెనీలే కానీ. గోవర్ధన్ మన లోకల్ వ్యక్తి, నిజామాబాద్ వ్యక్తి. అతను కోటేస్తే ఇప్పుడు బాన్స్వాడ్లా గెలిచిండు. ఏడపోయినా గెలిచే సత్తా ఉన్న వ్యక్తి, మంచి మనిషి బాజిరెడ్డి గోవర్ధన్. అతను ఆర్మూర్లా గెలిచిండు, నిజామాబాద్లా డి శ్రీనివాస్ మీద గెలిచిండు, మళ్ళీ బాన్స్వాడ్లా పోచారం శ్రీనివాసరెడ్డి మీద కూడా అప్పుడు గెలిచిండు. అటువంటి దమ్మున్న వ్యక్తి, ఎవరు పోయినా కాదనకుండా పనిచేసే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మన కేసీఆర్ టికెట్ ఇచ్చిండు, ఈ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చిండు. అతను ఖచ్చితంగా గెలిపించి కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపించాలని కోరుతున్నాం మామ. ఇంతకుముందు అరవింద్ 5 సంవత్సరాలు చేసిండు. మనకు అసలు అరవింద్ ఎంపీ అనేది ఎవరికి తెలియదు. ఏ గ్రామానికి పోయి ₹1 ఖర్చు పెట్టింది దాఖలాలు లేదు, ₹1 కూడా ఫండ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. అట్లాంటిది మన బాజిరెడ్డి గోవర్ధన్ లోకల్ ఉంటాడు, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఆయన జీవన్ రెడ్డి ఉంటాడు, కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి. కేసీఆర్ గారి నాయకత్వం, కవితక్క నాయకత్వం, షకీలన్న నాయకత్వం, బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం. కారు గుర్తుకే జై తెలంగాణ. కుర్నాపల్లిలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారిని గెలిపించాలని ఆలోచనతోటి అందరం కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలము కుర్నాపల్లిలోని ఇంటింట ప్రచారానికి శ్రీకారం చుట్టాము. నిన్న కూడా ఈజీఎస్ ఉపాధి హామీ కాడికి వెళ్ళి అందరికీ కూడా దాదాపు 300-400 మంది జనాలున్న ఉపాధి హామీ కాడికి కూడా వెళ్ళి మా కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా పరిపాలన చేసిండు, అందుబాటులో అందరికి కూడా పెన్షన్సే కానీ, రైతు బంధే కానీ, రైతు బీమానే కానీ అన్నీ కూడా ఏ విధంగా చేసిండో అని నిన్న వివరించడం తెలపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మా గ్రామంలోని మేము అందరం కూడా కార్యకర్తలను డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం చుట్టినాము. ఈ 2-3 రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి బాజిరెడ్డి గోవర్ధన్ని గెలిపించుకోవాలని మేము ఈ కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా మేము సవినయంగా కోరుకుంటాము. జై తెలంగాణ.